హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ హోమ్. మామిడి పళ్ళు అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ఆ సీజన్ అయ్యే వరకు తింటూనే ఉంటాం కదా, క్యాలరీస్తో సంబంధం లేకుండా. అలాగే మామిడి పళ్ళు సీజన్ అయిపోతుందంటే మనం ఇలాగ కొన్ని మామిడి తాండ్రలా చేసుకుని సేవ్ చేసుకుంటే ఇంకొంతకాలం మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలని చూపిస్తానండి. మనకి బంగినపిల్లి మామిడి పళ్ళు ఉంటాయి కదండి, అవి తీసుకుని చక్కగా ఇలా బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకుని చెక్కు తీసి ముక్కల్లా తీసుకుని ఒక జ్యూస్ జార్లో వేసి మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. మనకి బంగినపల్లి మామిడి పళ్ళు అయితే వాటికి చక్కగా గుజ్జు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీయగా ఉంటాయి కాబట్టి ఈ తాండ్రకు అనేవి బాగుంటాయి. రసాలు అయితే అంత సూటుగా కానీ ఈ బంగినపల్లి కాయలు చక్కగా సూట్ అవుతాయండి. అవి తీసుకున్న తర్వాత నేను ఇలా పీల్ చేసి ముక్కలు చేసి ఇలా జ్యూస్ జార్లో వేసుకుని చక్కగా పేస్ట్లా చేసుకున్నానండి. ఇలా పేస్ట్లా చేసుకుంటే మనకి తాండ్ర చేసుకోవడం చాలా ముక్కలు అవి ఉంటే అంత బాగోదు కాబట్టి ఇలా పేస్ట్లా చేసుకుని అలా స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, దానిలో కొంచెం నార్లా ఉంటుంది కదా, ఆ నార్ అది తగిలితే అంత బాగోదు కాబట్టి ఇలా స్ట్రెయిన్ చేసుకున్నామంటే నార్ తీసేయచ్చు. మనకు బయట మామిడి తాండ్ర తీసుకుంటే చక్కగా అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదండి, ఏమి తగలకుండా. అలా మనకి బాగుంటుంది అనమాట. ఇలా చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. పెద్ద ఎక్కువ సమయం ఏం పట్టదండి, ఒక 15 నుంచి 20 నిమిషాల్లోగా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎవరైనా చేసేయచ్చండి, కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగ మామిడి పళ్ళు మనకి చక్కగా దొరుకుతున్నాయి కాబట్టి ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే ఇంకా కొంతకాలం మన పిల్లలకి పెట్టొచ్చండి. మామిడి పండు హెల్త్కి కూడా మంచిదే కాబట్టి హ్యాపీగా తినేయచ్చు అన్నమాట వీటిని. ఇలా మనం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. ఇవి కొంచెం ఉడుకు స్టార్ట్ అవ్వాలన్నమాట. ఒక 5 నిమిషాల్లో మనకు అది ఉడుకుతుందన్నమాట. మనం ఇలా కంటిన్యూగా తిప్పాలంటే అడుగంటితే మళ్ళీ టేస్ట్ దాని ఫ్లేవర్ అంతా మాడిపోతుంది కాబట్టి దగ్గరే ఉండి చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి మనకి చక్కగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. అది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అది ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట అండి. నాన్ స్టిక్ ప్యాన్ లాంటివి తీసుకున్నారనుకోండి, అడుగంటడం అలాంటివి ఏమి లేకుండా చక్కగా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా తిప్పుకుని అది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ మామిడి పళ్ళు తీపి కనుక కొంచెం తక్కువగా ఉంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. తీపి కొంచెం ఎక్కువగానే ఉంటే తక్కువ వేసుకోవచ్చు. అంటే మన టేస్ట్ని బట్టి మనకి ఎంత తీపి కావాలో దాన్ని బట్టి లెక్క అంటూ ఏమి ఉండదండి దీనికి. మీ తీపిని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. మనకి చక్కగా ఇలా ఉడుకుతూ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో మనం షుగర్ వేసుకుందాం. నేను ఇంచుమించుగా ఒక 200 గ్రామ్స్ షుగర్ అయితే వేస్తున్నానండి. ఈ మామిడి పళ్ళు బాగానే ఉన్నాయి కానండి, కొంచెం తీపి ఉంటే బాగుంటుందని చెప్పి ఒక 200 గ్రామ్స్ వరకు వేస్తున్నాను నేను తీసుకున్న కాయలకి. మీరు చూసుకుని మీ ఇష్టం అండి, చూసుకుని వేసుకోవచ్చు. బాగా తీయగోనంటే అసలు వేయకపోయినా కూడా పర్వాలేదండి. ఇలా వేసుకుని తిప్పేసుకోవచ్చు. ఇలాగే మీకు తాటిపళ్ళతో కూడా చేస్తారు, మీకు తెలిసే ఉంటుందండి చాలామందికి. తాటి తాండ్ర అంటారు, అది కూడా చాలా బాగుంటుందండి. మీ చిన్నప్పుడు మేము చాలా ఎక్కువగా ఈ మామిడి తాండ్ర కంటే కూడా తాటి తాండ్రని చాలా ఎక్కువగా తినేవాళ్ళం అనమాట. అది కూడా బాగుంటుంది టేస్ట్. సేమ్ ఇలాగే దాన్ని కూడా చేసుకోవచ్చు. అది ఎండలో చేపల మీద దీన్ని ఎలా ఎండబెడతారో దాన్ని కూడా సేమ్ ఇలాగే ఎండబెట్టి చేస్తారండి. అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు పిల్లలకి దాని టేస్ట్ అంత నచ్చదనమాట. ఇప్పుడు మా పిల్లలకి చూపిస్తే చిచ్చి అది మాకు వద్దంటారు కాబట్టి మేము తీసుకోవట్లేదు. కానీ మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా తినేవాళ్ళం అనమాట. ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి, చక్క పంచదార అంతా కరిగే వరకు కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండి మనం ఇది ఉడికిందా లేదా అని చూసుకోవాలంటే ఒక ప్లేట్లో కొంచెం ఈ గుజ్జు అనేది వేసి చూస్తే మనకు తెలుస్తుందంటే అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. కొంచెం గుజ్జు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుందామండి. అలాగే ముందుగా ఇలాచీ పౌడర్ వేసేస్తున్నానండి. ఇలాచీ పౌడర్ని మీరు ఇలా కాకుండా మీరు చక్కగా ఒక స్పూన్ షుగర్ వేసి 4 ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ వేసుకోండి. ఇవి మధ్యలో తగలవు. నేను ఎందుకు ఇలా వేస్తున్నానంటే కరెక్ట్గా ఆ పౌడర్ చేసే టైంకి కరెంట్ పోయిందండి. దానివల్ల మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనకి ఈ ప్రాసెస్ ఆగదు కాబట్టి నేను ఇలా వేసి చూపించేశాను. కానీ ఇలా వేయద్దు, ఇలా వేస్తే కొంతమంది పిల్లలకి తగిలితే నచ్చదు కదా, కాబట్టి మీరు చక్కగా పొడి చేసి వేసుకోండి. లేకపోతే మనకు చాలా రెడీమేడ్గా కూడా పౌడర్ దొరుకుతుంది అనుకోండి, కానీ ఇలా న్యాచురల్గా అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇలాగే వాడతాను అనమాట. ఇలా ఒక ప్లేట్లో వేసి చూస్తే కనుక వాటర్ గట్ట ఏం వేయకూడదండి. ఒక డ్రై ప్లేట్లో వేసి చూస్తే అలా లిక్విడ్లా జారిపోకూడదండి. ఇది జారిపోయింది కదా అంటే ఇంకో 2-3 మినిట్స్ మనం ఉడికిందాం దీన్ని. మళ్ళీ ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ఉడికించానండి. తర్వాత దీన్ని వేసి చూద్దాము ఇది ఎలా ఉందో. ఇలా వేస్తే మనకి వెంటనే ఇందాక వచ్చేసినట్టుగా ఇలా రావట్లేదు చూడండి, కొంచెం అక్కడ స్టిక్ అయినట్టుగా నిలబడింది కదా, కొంచెం ఇలా నిలబడితే మనకి సరిపోతుందండి. ఇలా ఉంటే చాలు, మనకి మామిడి తాండ్ర రెడీ అయిపోయినట్టు అండి. ఇదిగో చూడండి, ఇది రన్ అనమాట. ఇలా వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా అయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ మీద
నెయ్యి కానీ బటర్ కానీ రాసుకోండి. అంటే ఆయిల్ రాయొచ్చు, కానీ ఆయిల్ రాస్తే కొంచెం కొన్ని రోజులు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే మనకి ఆయిల్ వాసన అనేది దీనికి తెలుస్తుంది కాబట్టి అలా తేలికుండా ఉండాలని మీరు నెయ్యి కానీ బటర్ కానీ రాసుకోండి, బాగుంటుంది. అప్పుడు కొంచెం చల్లారనిచ్చానండి పక్కన పెట్టి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఎక్కువ చల్లారిందనే చెప్పాలి, నేను వేరే పనిలో పడి దీన్ని ఆ ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకుని చక్కగా మనం పరుచుకుని ఎండలో ఎండబెట్టేసుకోవచ్చు అండి. ఎండ బాగా ఎక్కువగా ఉంటే కనుక ఒక రోజులో ఎండిపోతుందండి. అంటే ఈ మందం వేస్తే ఒక రోజులో ఎండిపోతుంది. కొంచెం లావుగా వేస్తే కనుక 2 రోజులు పడుతుందండి. అంటే ఇప్పుడు ఎండలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి చాలు, 1-2 రోజులు ఎండల్లో సరిపోతుంది. కొంతమంది ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకుంటారు. ఎండ అవకాశం లేనోళ్ళు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే చక్కగా మనకి ఎండ బయట ఉందనుకోండి, చక్కగా ఎండలో ఎండబెట్టుకుంటే మనకి చక్కగా నిల్వ ఉంటాయి కదా. ఎండలో ఎండింది కూడా హెల్త్ కూడా మంచిది కాబట్టి ఫ్యాన్ గాలి కంటే కూడా మీరు ఎండలో అవకాశం ఉంటే ఎండలో పెట్టుకోండి, లేదంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న తర్వాత అయినా ఒక గంట అయినా ఎండలో పెట్టుకోండి, చక్కగా ఆరిపోతుందండి. నాకైతే 2 డేస్లో ఈ పెద్ద పళ్ళెంలో వేసినది కొంచెం మందం వచ్చిందండి, అది 2 డేస్ పట్టింది. ఈ చిన్న పళ్ళెంలోది 1 డే పట్టిందండి. ఇలాగ చూడండి, నేను ఇన్ని ప్లేట్లు అయితే రెడీ చేసుకున్నాను. మామిడి పళ్ళు తీసుకొచ్చిన తర్వాత పిల్లలు తినకుండా అలా ఉంచేస్తే వేస్ట్గా కొన్ని రోజులకు మచ్చొచ్చి పాడైపోతాయి కదా. అలా వేస్ట్ చేయకుండా మనం చక్కగా ఇలా మామిడి తాండ్ర చేసి స్టోర్ చేసామనుకోండి, ఎప్పుడు కావాలితే అప్పుడు తినొచ్చు. మీకు పంచదార అన్హెల్దీ అనిపిస్తే బెల్లం వేసుకోవచ్చండి, లేదంటే తేనె లాంటిదన్నా వేసుకోవచ్చు, లేదా అసలు ఏమి వేయకుండా కూడా మీరు చేసుకోవచ్చు. చక్కగా ఇలా మనకు కావాల్సిన సైజులో స్లైసుల్లా కట్ చేసేసుకుని మీరు రోల్ చేసుకోవచ్చు, లేకపోతే మన చిన్నప్పుడు తిన్నట్టుగా ఒక లేయర్ మీద ఒక లేయర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మనకు బయట రెడీమేడ్గా దొరుకుతుంది కదా చిన్న చిన్న క్యూబ్స్ లాగా, అలా కూడా కట్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చినట్టుగా కట్ చేసేసుకుని పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ, చాలా ఈజీ కూడా చేయడం. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా కలర్, చూడడానికి అసలు చాలా టెంప్టింగ్గా ఉంది, తినడానికి ఇంకా బాగుందండి. తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి. అలాగే సీజన్ అయిపోతుంది కాబట్టి, అంటే వర్షాలు పడితే పురుగులు వస్తాయని చెప్పి ఇంకా తినం కదా మనం, అలా వర్షాలు ఎలాగా అప్పుడప్పుడు కురుస్తున్నాయి కాబట్టి ఈలోపు మీరు చేసేసి స్టోర్ చేసుకుని పెట్టుకోండి పిల్లలకి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.